నివాసయోగ్యం కానీ కొన్ని శ్మశాన వాటికల వద్ద మరికొన్ని నా జగనన్న కాలనీలో లబ్ధిదారుల పరిస్థితులు అంటూ ఇంటి పట్టాలు పొందిన వారు 18,34,769 ఇప్పటి వరకు పరిశీలనలో ఖాళీగా ఉన్న గుర్తించిన ఫ్లాట్లు 8 లక్షలు. అంటే 10 లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళే సెటిల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, అట్లాగే తాజాగా జగన్మోహన్ రెడ్డి, ఈ మొత్తంలో ఎప్పుడన్నా 5 సంవత్సరాల్లో 10 లక్షల ఇల్లు కట్టుకున్నాడు ఉన్నాడా? 10 లక్షల ఇల్లు ఇచ్చిన మగాడు ఎవడన్నా ఉన్నాడా? 18 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన మగాడు ఎవడన్నా ఉన్నాడా? ఇవన్నీ పక్కన పెడితే ఊరు చివర శ్మశానాల పక్కన ఈ దిక్కుమాలిన వార్తలు రాసేవాడు మనిషో పశువో అశుద్ధం తింటున్నాడు అర్థం కావట్లేదు. వాంబే కాలనీలు ఊరు చివర కాక ఊరు మధ్యలో కట్టారా? టిట్కో ఇల్లు ఊరు చివర కాకపోతే ఊరు మధ్యలో కట్టారా? ఊరు మధ్యలో ఎవరైనా కట్టడం సాధ్యమవుతుందా? ఉచిత ఇల్లు ఇచ్చేటప్పుడు సందర్భంలో ఊరు చివరనే కదా కట్టేది. దాంట్లో వాళ్ళు తిన్నారంటే టిట్కో ఇళ్లలో ఇల్లు తినలేదా? తినిసచ్చేదేదో తినిసావండి. జనానికి 10 లక్షల ఇల్లు కడితే అంత గొప్ప విషయాన్ని 8 లక్షల మంది ఇంకా అందులో ఇళ్లలో చేరలేదండి అని రాసే నీచ నికృష్ట జర్నలిజం, మనుషులో పశువులో అర్థం కాని జర్నలిజం. దాని మీద ద్వేషాన్ని పెంచే క్రమంలో ఒక మంచిని కూడా చెడుగా వక్రీకరించి రాసేటటువంటి క్రమంలో ఓ నిజాన్ని బయటపెట్టింది